క్రిస్మస్ డిమాండ్స్ గివింగ్. మన సమయము, మన తలాంతులు, మన ధనమే కాదు, నీ బంధువులు వదిలిపెట్టి రావాలి, నీ దేశాన్ని వదిలిపెట్టి రావాలి. అబ్రహామును దేవుడు పిలువగానే అదంతా దేవునికి ఇచ్చేసి వచ్చేసాడు అంతే. యోసేపు కూడా ఆ ప్రాంతాన్ని విడిచి శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకి వెళ్ళు. ఐగుప్తు కొత్త ప్రాంతం, దేవుని కోసం ఇవ్వాలి. సమర్పణతో ఇస్తున్నావా? దేవుని కోసం, ప్రభువు కోసం. చూడండి, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేయమన్నాడు. అక్కడి నుంచి లేచి ఐగుప్తుకి వెళ్ళిపో. మనమైతే, ప్రభా ఇప్పటికే కష్టంలో ఉన్నా, నా భార్య నేను ఎరగల ఇంతవరకు, అయినా నా మీద ఒక బాధ్యత పెట్టావు, చేస్తున్నాగా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి లేచి ఏమంటున్నావు? ఏందయ్యా ఇక్కడేమో మా ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు, మా బంధువులు అందరూ ఉన్నారు, కొంచెం వాళ్ళ సపోర్ట్ ఉంటుంది నాకు, ఇక్కడి నుంచి లేచి వెళ్ళమంటే నేను ఎలా వెళ్ళగలను అనేవాళ్ళం మనమైతే. ప్రభు కోసం ఏదైనా ఇవ్వటానికి వెనకం చేయదు. అది నీ సమయమైనా, అది నీ తలాంతులైనా, అది నీ ధనమైనా, అది నీ సమర్పణైనా. యోసేపుని చూసి మనం నేర్చుకోవాల్సింది అదే.